ఢిల్లీలో డీల్ సెట్ కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇర్రవత్రి అనిల్. కేటీఆర్, హరీష్ రావుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బీజేపీతో డీల్ సెట్ చేసుకున్నారని ఆరోపించారు. అటు హైడ్రాతో సీఎం రేవంత్ ధర్మయుద్ధం చేస్తున్నారన్న అనిల్ రాష్ట్ర భవిష్యత్, భావితరాల కోసం పులి మీద స్వారీ చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? నిన్ననే పోయింది కదా ఇద్దరు కలిసి, కేటీఆర్, హరీష్ రావు కలిసి రాత్రిపూట మాట్లాడుకున్నారు బీజేపీలతో, మాట్లాడుకుని బెయిల్ తెప్పించారు. ఇంకా దాంట్లో పెద్దగా దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం ఏమున్నది? డీల్ సెట్ అయిపోయింది వాళ్ళకు. కాకపోతే ఒక డ్రామా నడుస్తుంది కొన్ని రోజులు అన్నప్పుడు, అదే రోజు చేయకుండా మళ్ళీ చేస్తారు. ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ గారికి అప్పుడు ఎలక్షన్లు, ఎన్నికలు ఉండే కాబట్టి అదొక కండిషనల్ బెయిల్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఏం కండిషనల్ బెయిల్? కవిత కండిషనల్ బెయిల్ ఏం అవసరం? ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? పోనీ ఆమె ఆరోగ్యం పూర్తి క్షీణించిపోయిందా? బెయిల్ ఎందుకు ఇవ్వాలా? అంటే ఒక 2 రోజుల ముందు పోయి అడంతా సెటిల్మెంట్ చేసేసుకొని వీళ్ళంతా డ్రామా, ఎయిమ్స్కి పోయేస్తారు, ఆరోగ్యం బాగలేదంటారు, ఇవన్నీ డ్రామాలు ఆడుతూనే ఉంటారు. అది మనకు తెలియదా? కేసీఆర్ గారు హామీలు ఇస్తాడు, ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇలాంటి ఎన్నో హామీలు ఇస్తుండే. హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చలే, అన్నీ మోసాలే. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చెరువులను కాపాడుతుండే కాబట్టి కేసీఆర్ ఈజ్ ఎ ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ